నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో శుక్రవారం రాత్రి ఆయన బస చేశారు. శనివారం ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి విద్యార్థులకు నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుల కోసం అనేక కృషి చేస్తుందని, అధికారులు విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించాలని హెచ్చరించారు. ప్రతి విద్యార్థి 2 మొక్కలను దత్తత తీసుకుని కాపాడాలని సూచించారు. మొక్కలతోనే మానవ మనుగడకు ఆధారం నెలకొందని, ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. అనంతరం ఎల్లారెడ్డిలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ ప్రభాకర్, ఎస్ఎస్సి సంక్షేమ శాఖ అధికారి దయానంద్ తదితరులు ఉన్నారు. ఈ రోజు గాంధీ భవన్ నందు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి గారి ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి చేస్తున్న కార్యక్రమాలపై నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు నిర్వహిస్తున్న గ్రామస్థాయి మీటింగ్ గురించి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి వివరించారు. అనంతరం పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి మరియు ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి గారికి శాలువతో సన్మానించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజన్స్ మరియు వ్యాపారస్తుల సమావేశం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణాతార అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అనంతరం 39వ వార్డు పరిధిలో కాలనివాసులచే సభ్యత్వ నమోదు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, బీజేపీ సిద్ధాంతాలు వివరించి బీజేపీ సభ్యత్వం తీసుకోమని అడగాలని, ప్రజలు సభ్యత్వం చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సభ్యత్వంలో బీజేపీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటుందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకునేలా చూడాలని అన్నారు. వ్యాపారులు, సీనియర్ సిటిజన్స్ బీజేపీ వెంటనే ఉన్నారని అన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 76,000, వెండి 910 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్లీ మరుసటి వార్తల్లో